లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే సార్, మీ పేరు? శంకర్. ఓకే, మీరు ఇక్కడ యూనియన్ ప్రెసిడెంటా? ప్రెసిడెంట్ అమ్మా. ఓకే సార్, అసలు ఈ బంద్ ఎందుకు, కారణం ఏంటి? దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించాం. కారణం ఏంటంటే సెంట్రల్ జియో తీసుకొచ్చారు, అది మోటార్ వాహన వెహికల్ కి వ్యతిరేకంగా ఉంది. దానివల్ల అందరికీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించాం. ఈ ర్యాపిడోలు, ఊబర్లు కూడా అసలు ఆటో ఉచిత బస్సులు పెట్టిన తర్వాత ఆటో ప్రయాణికులు కడుపు కొట్టేట్టుంది. వీటి వల్ల ఇంకా ఇబ్బంది అవుతుంది. అవి కూడా తీసేయాలని చెప్పి మా విన్నపం. మీ డిమాండ్స్ ఏంటి సార్ ప్రభుత్వానికి? మన స్టేట్ గవర్నమెంట్ మిగతా 2 రాష్ట్రాల్లో కూడా తీసేసినట్టు ఇక్కడ ర్యాపిడోలు తీసేయాలని చెప్పేసి మెయిన్ గా మన గవర్నమెంట్ కోరుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ జియోని కూడా ఇంప్లిమెంట్ అవ్వకుండా చూడాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా ప్రభుత్వానికి మీ నుంచి? ఆటోకి సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. అదే రకంగా ఏదైనా యాక్సిడెంట్ లో ఏదైనా జరిగితే, మరణం సంభవిస్తే వాడికి బీమా కూడా కల్పించాలని, 10 లక్షల బీమా ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అంటే ఇప్పుడు బంద్ చేస్తున్నారు కదా, మరి ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా? మా సమస్యలు కూడా తెలుసుకోవాలి కదా. బంద్ చేయకుండా అంటే సామరస్యంగా చేస్తే ఏది కాదు, తెలియాలి. దేశవ్యాప్తంగా బంద్ కాబట్టి ఒక రోజుతో ఇబ్బంది అనేది ప్రజల ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం. కాబట్టి మా ఇబ్బంది కూడా వాళ్ళకి అర్థం అవ్వాలన్న ఆలోచనతోనే చేస్తున్నాం. సో మీ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మీ డిమాండ్ ద్వారా మీ ఏదైతే హామీలు ఉన్నాయో ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయంటే సుమన్ టీవీ ద్వారా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి మీ డిమాండ్స్? ఇదేనమ్మా, ఏమీ లేదు. ఇప్పుడు ఉన్న ర్యాపిడోలు తీసేయాలి, ఇంప్లిమెంట్ కావాలి. ఇప్పుడు టోల్ గేట్ కూడా ఏదో కొత్తగా మళ్ళీ ఆటోలు కూడా టోల్ గేట్ కట్టాలని చెప్పేసి ఏదో వస్తుంది అంటున్నారు. అటువంటివి లేకుండా మా పరిస్థితి అసలు బాగాలేదు, రోడ్డులో పడ్డాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయాల్సిన 12,000 ఇస్తామన్నారు, ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు. ఉచిత బస్సుల వల్ల చాలా వరకు రోడ్డున పడ్డాం. ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొని అవన్నీ రద్దు చేసి మమ్మల్ని కూడా మనుషుల్లా భావించి మాకు కూడా కొంచెం సదుపాయాలు కల్పించాలనేది మాకు. ఉచిత వైద్యం కూడా అందించాలి, ఉచిత వైద్యం అందులో మా పిల్లగాళ్ళకి బళ్ళు కూడా చేపించాలి. ఇప్పుడు మాకు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఆటోల నుంచి తరపు నుంచి మా ఆటోలు కావాలంటారు, మేము సహకరిస్తాం. కానీ మాకు సహకరించేది ఎవరు లేరు. దానికి మరి మీరు మాకు రెస్పాన్స్ ఏంటి? సో ప్రభుత్వం మీకు సహకరించట్లేదు అంటారు? సహకరించట్లేదు. ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా కానీ దాని మీదనే మళ్ళీ ఇంకా మా మీదనే ఏదో అపో మోపి దాని మీదనే పెద్ద ఇష్యూ చేసి, ఆటో వాడు తప్పు లేకపోతే డ్రింకింగ్ చేస్తుండ్రు, లేకపోతే ఏదైనా వాడు ఏదో చూసి తోలు పోయి గుద్దుతుండని మా మీదనే పెద్ద దాని మీదనే మళ్ళీ వ్యతిరేక చేసి దాన్ని పెద్ద ఇష్యూ చేసి చికా చేస్తారు. ఫైనాన్స్ వాళ్ళ వల్ల కొద్దిగా ఒత్తిడి ఉంది. ఆ ఫైనాన్స్ కూడా ప్రభుత్వం దాన్ని తీసుకొని మాకు కొంత నిధులు కేటాయించాలి, పర్మిట్ నిధులు కేటాయించాలి. ఇన్సూరెన్స్ కూడా 10,000 చేశారు, ఆ ఇన్సూరెన్స్ కూడా తగ్గించాలి, కొంచెం తగ్గించాలి. ఇన్సూరెన్స్ కూడా 10,000 ఉంది, కొంచెం తగ్గించాలి. మాకు మళ్ళీ ర్యాపిడో, ఓలా ఇవన్నీ పూర్తిగా తీసేయాలి. మళ్ళీ తర్వాత వచ్చేసి మన టోల్ గేట్లు, ఆటో టోల్ గేట్లు, మెయిన్ ఈ టోల్ గేట్లు ఇన్నాళ్ళు ఫ్రీగా పోయేది మేము టోల్ గేట్లు, ఇప్పుడు టోల్ గేట్లు అనేది కొత్తగా ఇష్యూ చేస్తున్నారు, దాన్ని కూడా తీసేయాలని కోరుకుంటున్నాం. మెయిన్ దీని ఇంపార్టెంట్ ఏంటంటే ఉచిత బస్సులు, ఫ్రీ బస్సుల వల్ల మాకు ఎంప్లాయీస్కి తప్ప ఫ్రీ బస్ ఉపయోగపడేది, మామూలుగా ఎవరికి ఉపయోగపడట్లేదు ఫ్రీ బస్ అనేది. దయచేసి మా డిమాండ్ ముందు అది, దాన్ని మీ ద్వారాగా, మీ సుమన్ టీవీ ద్వారాగా తెలియజేసుకుంటున్నాం. ఆటో కార్మిక ఐక్యత, ఆటో కార్మిక ఐక్యత, ఆటో కార్మిక ఐక్యత. తీసేయమంటున్నారు కదా వీళ్ళు, అది తీసేయడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు యూనియన్ ఉంది కదా, దానికి కూడా ఇంత ఛార్జ్ చేస్తున్నారు కదా, అది న్యాయంగానే ఉంది కదా, అన్యాయం ఏం కాదు కదా. ఇప్పుడు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ టైంలో అయినా ర్యాపిడ్ అనుకో ఈజీగా వెళ్తున్నాం, దాన్ని తీసేయడానికి రీజన్ ఏం లేదు కదా. ఫ్రీ బస్ అంటున్నారు, ఫ్రీ బస్ ఏంటంటే అది ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, అందరికీ ఉపయోగం లేదు కదా. ఈ లోకల్లో తిరగడానికి ఏంటంటే ఫ్రీ బస్ ఎవరు ఉపయోగించుకోవట్లేదు, దానివల్ల వీళ్ళకి అసలు ఏది ఉండదు. ఇప్పుడు మీరు బంద్ని సమర్థిస్తున్నారా? బంద్ అసలు ఏని పెట్టారు బంద్, వీళ్ళు అసలు ఏం తెలియదు కదా, వాళ్ళు మాట్లాడేది నాకు తెలియదు, బంద్ గురించి ఏం తెలియదు. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అసలు ర్యాపిడో గురించి, ఫ్రీ బస్ గురించి అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిన ఏమన్నా ఉంటే మాట్లాడుకోవచ్చు. వాటి వల్లే ర్యాపిడో, వీటి వల్లే మేము ఇబ్బంది పడేది, ఫ్రీ బస్ వల్లే ఎంప్లాయీస్ కి ఉపయోగపడుతున్నాయి. మిగతా వాటికి ఎవరికి ఇబ్బంది పడట్లేదు. ర్యాపిడో వల్ల 2 వీలర్ తోలుతున్నారు, కార్ తోలుతున్నారు, మిగతా వాళ్ళు అన్ని తోలుతున్నారు. ఆటో ఒక్కలే కాదు. సెంట్రల్ నుంచి జీవో వచ్చింది, మా ముఖ్య ఉద్దేశం సెంట్రల్ నుంచి జీవో వచ్చింది మేడం. కావాలని యాక్సిడెంట్ ఎవరు చేయరు, ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే దానికి లైసెన్స్ రద్దు, ఫైన్, అంటే అవతల నష్టం జరిగిన వాడికి ఫైన్, 2 సంవత్సరాలు జైలు శిక్ష. కోసమే కదా అది, అంతే కదా. ఇంకొకటి భయపడడం కోసం ఎవరు బాధ్యతాయుతంగా ఉన్నాం మేము, 25 సంవత్సరాలు ఎందుకు భయపడుతున్నారు? మీరు కేర్ఫుల్ ఉంటే ఏం కాదు కదా. ఎవరు మామూలుగా
శిక్ష పడాలి. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. యాక్సిడెంట్ అవుతున్నాయి, దానికి రీజన్ ఎవరు? అవి ఆయనే. తగ్గించడం కోసమేనా? శిక్షలు తగ్గించడం కోసం ఇప్పుడు ఈ ప్రయత్నం. ఎవరు దాన్ని బయలు? ఇప్పుడు వాళ్ళు ఆర్టీసీలో ఎలా 60 మంది ఫ్లైట్ ఎక్కించాలా? పడిపోయింది. ఎవరు? 60 మందిని ఎక్కించాలా? 120 మందిని ఎక్కించుకొని పోతాడు. అప్పుడు వాళ్ళు ఉపయోగపడతారా? మేము అనేది మీరు అనేది కరెక్టే. మేము అనేది ఉన్న డిమాండ్ లో ఉన్న సెక్షన్ లో కొంచెం మినహాయింపు ఇప్పుడు జరిగితే మీరు మినహాయింపు అడగండి, అంతేగాని శిక్ష పడితే ఫైన్ అవసరం లేదు కదా. అంతేగా అన్ని రద్దు చేయడం అనేది శిక్ష పడాలి, ఫైన్ కట్టాలి, లైసెన్స్ రద్దు చేసుకోవాలి. నాకు పిల్లలు ఉన్నారు, మా ఆటో కార్మికులకి మేము బతకాలి కదా. 3 అనేది సాధ్యపడదు కదా. మాకేమీ లేదు. కొంచెం నేను డిగ్రీ మీ అందరూ డిగ్రీ చేసిన వాళ్ళమే. మీరంతా మినహాయింపుగా మాట్లాడుకోవాలి, అంతేగాని ర్యాపిడో తీసి వాళ్ళ పొట్టగొట్టకూడదు కదా మీరు. వాళ్ళది కూడా కొట్టగొట్టడం అంటే మిగతా 2 రాష్ట్రాలు తీసేశారు మేడం. వాటి వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బస్సులు అంటే మీరు అన్నారు సిటీ లోకల్లో చేస్తే మీ యూనియన్ ర్యాపిడోకి అడ్డాలకు సంబంధం లేదు మేడం. మీ అడ్డాలో ర్యాపిడో తోలం. ఇప్పుడు ఎవరైనా బతుకు తెరువు కోసం కొత్తగా సాఫ్ట్వేర్ ఇంతకుముందు ఉందా? దీని మీద కూడా మేము ఏమంటున్నాం అంటే ర్యాపిడో తీసేయమని అడగట్లేదు, గవర్నమెంట్ ఇదే పెట్టమంటున్నాం యాప్. మేడం ఎక్స్క్యూజ్ మీ సంక్షేమ నిధిని తయారు చేయమంటే మేడం ఎక్స్క్యూజ్ ఒక మాట, ర్యాపిడో తీసేయమని అడగట్లే, అది ఎక్కడో చెప్పేదేనండి. జరిగింది. ర్యాపిడో తీసేయమని అడుగుతున్నాం. దేనికి అంటున్నారా? అది ఎక్కడో కూర్చొని ముంబైలో కూర్చొని ఆ సంస్థ నడిపించుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్నారు. దాన్ని స్టేట్ గవర్నమెంట్ యాప్ పెట్టి ఎక్కడికి ఎంత రేట్ అనేది ఏర్పాటు చేసి దాని వల్ల వచ్చే రూపాయి మన గవర్నమెంట్ కి వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్ లాగా 20 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. అదేంది వాళ్ళ ఏంది ఇక్కడ 10 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. మరి సేఫ్ సైడే కదా అది. సేఫ్ సైడ్ అంటే మేడం ఇక్కడ నలుగురు ఉంటే పోతాం మేము కూడా. లేని ఎందుకు అందరూ వినియోగించుకున్నారు. మేడం మీరు అన్నారు ఉచిత బస్సు కొంతమందికి వర్తిస్తుందని. గవర్నమెంట్ ఎంప్లాయీలు టీచర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, లక్షన్నర శాలరీ తీసుకున్న వాళ్ళు బస్సులో రెగ్యులర్ వెళ్తున్నారు. చెప్తున్నారు కొంచెం లేట్ అయితే ర్యాపిడో క్యాన్సిల్ చేస్తున్నారు. మేమే ఉరికి వస్తే మీ ఇంటికాడ మళ్ళీ తిరిగి వస్తున్నాండి. మాకు అప్పుడు గ్యాస్ పోతుందండి. ర్యాపిడో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టమంటున్నాం మేడం. సార్ ర్యాపిడో కూడా ఇప్పుడు చేసేది ఆటో డ్రైవర్సే కదా. అది బయట ఎవరో ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ముంబైలో కూర్చొని కాదు, స్టేట్ గవర్నమెంట్ యాప్ పెట్టమంటున్నాం. లోకల్ వాళ్ళే కదా డ్రైవ్ చేసేది. వస్తుంది, మాకో రూపాయి వస్తుంది. ర్యాపిడో కష్టాన్ని చెప్పుకుంటున్నాం. సో ప్రభుత్వం అమలు చేసినటువంటి ఉచిత బస్సు వల్ల వాళ్ళకి చాలా ప్రయాణికులు తగ్గారని, వాళ్ళకి చాలా పూట కూడా గడవడం కష్టంగా ఉందని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.